తెల్లవారడానికి ఇంకెంతసేపు? జస్ట్ 5 hours. మనం మార్నింగ్ ఫ్లైట్కి వరకు వెళ్దాం. సరే సృజన్, అలాగే. చిన్నమ్మదేవి, నువ్వు నా మాయలో నుంచి బయటపడి స్పృహలోకొచ్చావా? సరే, గతం గుర్తొచ్చిందా చిన్నమ్మదేవి? నీ ఎదురుగా ఉన్నది కాలముఖ రుద్రుడు. చూడు 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 చిన్నమ్మదేవి, నేను నీ కోసం 200 సంవత్సరాలుగా సమాధిలో తపస్సులో ఉండి సైకియాట్రిస్ట్ ఆయువు తీసుకుని ఇలా నీ ముందు నిలబడ్డాను. చూడు. ఇంత అందాన్ని ముందు పెట్టుకుని మాటలతో సమయం వృధా చేయటం నాకిష్టం లేదు చిన్నమ్మదే. నేను చిన్నమ్మదేవిని కాను, నీ భార్య రాణి రూపాదేవిని. రూపాదేవి, మళ్ళీ ఎలా వచ్చావు? ఆత్మగా ఉన్న నన్ను నీ మంత్రశక్తితో కట్టడి చేశావు. కానీ కృష్ణవేణి నుదుటి నుంచి రాలిపడిన అమ్మవారి బొట్టు ఎండిన ఆకు మీద పడింది. అది గాలికొచ్చి నువ్వు తన్ని నా బొమ్మ మీద పడింది. అమ్మవారి కుంకుమ నిద్రాణమైన నా ఆత్మని తట్టు లేపింది కాలముఖ రుద్ర. రూపాదేవి, అమ్మవారి శక్తి ఈ ముహూర్తంలో పనిచెయ్యదే. అమ్మవారి బొట్టు మనుషుల నుదుటి మీద ఉంటే ఈ ముహూర్తంలో పనిచేయదు. కానీ ఆత్మరూపంలో ఉన్న నాకు అమ్మవారి బొట్టు అలంకారమైంది. ఆత్మలకు అమ్మవారి శక్తి ఈ ముహూర్తంలో పనిచేస్తుంది కాలముఖ రుద్ర. పూల పాన్పు మీద చిన్నమ్మదేవితో సంగమం కావాలరా నీకు? రా కాలముఖ రుద్ర, రా కాలముఖ రుద్ర.
కావాలా? నీ సత్తా ఏంటో చూపిద్దురా. రా, ఈ రోజుతో నీ మృత శరీరాన్ని ఖండ ఖండాలుగా నరికేస్తాన్రా. చిన్నమ్మదేవిని నువ్వు తాకలేవు కాలముఖ రుద్ర. రూపాదేవి, నువ్వు చిన్నమ్మదేవి శరీరంలోకి వెళ్ళి ఇంత రగడ చేస్తావా? నాకు తెలిసే రూపాదేవి, 200 సంవత్సరాలుగా ఆకలితో తహతహలాడుతున్నావు కదూ. నేను కనిపించగానే నా కౌగిలి కోసం తహతహలాడుతున్నావు. అందుకే చిన్నమ్మదేవితో నా సంగం అనగానే అసూయతో నన్నాపాలనుకున్నావు. అది నీ వల్ల కాలేదు. అందుకే ఇలా చిన్నమ్మదేవి శరీరంలోకి వచ్చావు. నీ ఆత్మ చిన్నమ్మదేవి శరీరం ఇద్దరికి ఒకేసారి సంగమం జరిపిస్తాను. నీకెంత దమ్ముందో చూపించు. రా జనక జనాలే, ముందు నన్ను తాకరా. తాకో. అద్భుత ముహూర్తం కరిగిపోతోంది. నీ పగ చిన్నమ్మదేవి కౌగిలి, నీ ప్రతీకారం చిన్నమ్మదేవితో సంగమం. రా రా. కాలముఖ రుద్రుడు నేల మీద దొర్లుతున్నాడు. స్వామి, ఈ రూపాదేవిని అంతమందించడానికి నీ 3వ మంత్రం ప్రయోగిస్తున్నాను. మగసిరిగల మునగాడా, రారా. నీ సంగమ ముహూర్తం మంచులా కరిగిపోతుంది. రా రా రా. బం బం భోలేనాథ్. రా. రా.
మంత్రం నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు మాత్రమే నీకు ఉపయోగపడుతుంది. ఒసేయ్ రూపాదేవి, నా పగకి మళ్ళీ అడ్డుపడి నన్ను ఓటే మ్యాచ్ల దాకా తీసుకెళ్తావా? ఏ చెప్పాను కదరా, చిన్నమ్మదేవిని నువ్వు తాకలేవని. 200 సంవత్సరాలు కాదు, 2000 సంవత్సరాలు ఎదురు చూసిన, 200 జన్మలెత్తిన, సమాధిలో 1000 ఏళ్లు పడుకున్నా, సాక్షాత్తు ఆ దేవతల అమృతం తాగి వచ్చిన నువ్వు చిన్నమ్మదేవి చిటికిన వేళ కూడా తాకలేవు. నువ్వు ఎంత అరిచినా లాభం లేదు. నీకు కలిసొచ్చిన అద్భుత ముహూర్త కాలం కరిగిపోయింది. పని మనిషిని అంతఃపురం రాడించేసినందుకు ఇదా నువ్వు నాకు చూపించే కృతజ్ఞత? ఇప్పటికైనా నీ పగను మర్చిపోయి చిన్నమ్మదేవి మీద ఆశలు వదులుకో. లేదంటే కృష్ణవేణి చేతిలో నీ చావు ఖాయం. రూపాదేవి, నాకు అనుకూలమైన ముహూర్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు కృష్ణవేణి నేమీ చేయలేను. తనకిప్పుడు రాజ్భవనంలోకి తీసుకొచ్చిందంతా గుర్తొస్తే లేదంటే ఇక్కడ జరిగిందంతా కృష్ణవేణి ఇంటర్నల్ గా గెస్ చేస్తే ఒకసారి బిల్డింగ్ వైపు వెళ్ళి చూద్దామా?
వంశీ గారి కోసం బిల్డింగ్ వైపు వెతుక్కుంటూ వచ్చాం. ఆ తర్వాత ఏమైంది? నేను ఇక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉన్నానేంటి? మనోజ్ గారు ఎక్కడా? కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు, మీరు ఎక్కడ ఉన్నారేంటి? మీకోసం నేను బయట వెతుకుతున్నాను. ఎక్కడికి వెళ్ళారు మీరు? అదే మనోజ్ గారు, నాకేం అర్థం కావడం లేదు. ఈ బిల్డింగ్ లోకి అసలు నేను ఎప్పుడొచ్చాను? కృష్ణవేణి గారు, నేను మీరు వంశీ గారిని వెతుకుంటూ వచ్చాము. నాకంటే ముందు మీరు బిల్డింగ్లోకి వెళ్ళారు. నేను లోపలికి వచ్చి చూస్తే మీరు లేరు. అవునా? అంటే నేను బిల్డింగ్ లోకి వచ్చాక స్పృహ తప్పి పడిపోయానేమో. అవును మనోజ్ గారు, ఇందాకే నాకు మెలకు వచ్చింది. కృష్ణవేణి గారు, మీరు నీరసంగా ఉన్నారనే భోంచేయమని చెప్పాను. మీరు నా మాట వినలేదు. సో ఇక్కడికి వచ్చాక నీరసంతో స్పృహ తప్పి పడిపోయారు. మనోజ్ గారు, వంశీ గారి గురించి ఏమైనా తెలిసిందా? నా ఫ్రెండ్స్ ఇంకా ఫోన్ చేయలేదు. వాళ్ళ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను కృష్ణవేణి గారు. సరే రండి వెళ్దాం. వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు. శశి, అలివేని అరవిందుల శోభనం అయిపోయి ఉంటుందా? మయూరి, షష్ఠి పూర్తి క్యాండిడేట్లని హనీమూన్కి అరకు పంపించినా శోభనం అయిపోతుంది. ఇంకా మన అరవింద్ అలివేలిన సంగతి ఏం ఆలోచిస్తున్నావు? అన్నీ అయిపోయి ఉంటాయి. నో డౌట్ ఎట్ ఆల్. అలివేణి అరవిందుల శోభనం జరగకుండా కృష్ణవేణి ఆపుతుందని లక్ష్మీనారాయణకి తెలిసేలా చేద్దామనుకున్నాం. వర్కౌట్ అవ్వలేదు. లేదు శశి, వర్కౌట్ అవుతుంది. లక్ష్మీనారాయణ మనసులో కృష్ణవేణి మీద కోపం పీకల దాకా ఉంటుంది. ఎలా మయూరి? అలివేణి అరవిందుల వెంట కృష్ణవేణి మన వంశీని హనీమూన్కి తీసుకెళ్లడం లక్ష్మీనారాయణకి అస్సలు ఇష్టం ఉండదు. నిజమే నిజమే. సో ఈ మ్యాటర్ మీద ఆ ఇంట్లో ఉన్న కాంతమ్మను మెల్లగా రెచ్చగొడితే చాలు. ఇంకెందుకు ఆలస్యం? ఫోన్ చేసి అగ్గిపుల్ల వెలిగిచ్చే. హలో, ఎవరు? బామ్మగారు, నేను మయూరిని. ఏ అమ్మ మయూరి, బాగున్నావా? బాగున్నాను బామ్మగారు, మీరెలా ఉన్నారు? మేమంతా క్షేమం తల్లి. ఆ, అలివేణి వాళ్ళు హనీమూన్ వెళ్ళారు కదా, ఫోన్ ఏమైనా చేశారా? అరకు వెళ్ళగానే ఫోన్ చేసి మాట్లాడింది. ఎంతైనా అలివేణి అదృష్టవంతురాలు. ఎందుకంటే కృష్ణవేణి ఎప్పుడు తోడుగా ఉండి అలివేణి బాగోగులు చూసుకుంటుంది కదా. ఏం చూసుకోవడో ఏంటో, తాను దూరడానికి సందు లేదు, మెడకో డోల్ అన్నట్టు
కృష్ణవేణి చేస్తుంది ఏం బాలేదమ్మా. అయ్యో ఏమైంది బామ్మగారు? ఇదిగో నువ్వేమనుకోరంటే ఓ మాట చెప్పనా? ఆ, నేనేం అనుకోను, చెప్పండి బామ్మగారు. అసలు మీ వదిలికి బుద్ధి ఉందా? అయ్యో అంత మాట అన్నారేంటి? లేకపోతే అలివేణి అరవిందులు కొత్త జంట, వాళ్ళ మధ్య కృష్ణవేణి వంశీలు ఎందుకంట? ఆ, అంటే వంశీ కూడా నేను వస్తానని వెంట పడితే తీసుకెళ్లారు బామ్మగారు. ఏమ్మా, వంశీకి మతిస్థిమితో సరిగ్గా లేదని మీ అందరికీ తెలుసు కదా. తెలుసనుకోండి. సోమరం అంటే ఏంటి బామ్మగారని నన్ను అడుగుతాడు. అలాంటి అమాయకుణ్ణి హనీమూన్ పంపించడం ఎందుకంట? ఆ వంశీకి ఏం తెలియకపోయినా మా కృష్ణవేణి ఊరుకోదు కదా బామ్మగారు. అంటే కృష్ణవేణి కావాలనే హనీమూన్ ట్రిప్ కు వెళ్లేలా మీ పిచ్చోని రెచ్చగొట్టిందంటావా? ఆ ఏమో, మీ అనుమానం నిజమేనేమో. కానీ కడపతయ్య, అరకులో నేను తప్పిపోయాను తెలుసా? అడవిలో నన్ను విచిత్రమైన వాళ్ళు నా వెంటపడి చంపబోయారు కడపతయ్య.